Hello students, how are you? Now I discuss about botany, BG course, first years. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటి? 12th క్వశ్చన్. ప్రీవియస్ క్వశ్చన్స్లో పరాగ సంపర్క సహకారకాల గురించి క్లుప్తంగా వ్రాయండి. ఏంటి పరాగ సంపర్క సహకారకాల గురించి క్లుప్తంగా రాయడం ఏంటంటే పరాగ సంపర్కానికి తోడ్పడే సహకారకాలని పరాగ సంపర్క సహకారాలు అంటారు. పరాసంపర్కం జరగడానికి మొక్కలు 2 రకాల సహకారాలు ఉపయోగించుకుంటాయి. ఏంటవి? 1 నిర్జీవ పరాగ సంపర్క సహకారాలు, 2 జీవ పరాగ సంపర్క సహకారాలు. మరి నిర్జీవ పరాగ సంపర్క సహకారాలు అంటే ఏంటి? గాలి, నీరు మొదలైనవి సహాయపడతాయి. మరి జీవ పరాగ సంపర్క సహకారాలు అంటే ఏంటి? విభిన్న రకాల జంతువులు. ఈ 2 సహకారాల్లో జీవ సహాయకారులను మొక్కలు ఎక్కువగా ఉపయోగించుకొను. మరి వాయు పరాగ సంపర్కం, గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని వాయు పరాగ సంపర్కం అంటారు. ఇది సర్వసామాన్యమైన నిర్జీవ పరాగ సంపర్క రకం. ఉదాహరణకి ఏంటి? గడ్డి జాతులలో వాయు పరాగ సంపర్కం సర్వసాధారణం. సరే, బి వచ్చేసి జల పరాగ సంపర్కం. అందులో ఏంటి టైప్స్? ఊర్ధ్వజల పరాగ సంపర్కం, అధోజల పరాగ సంపర్కం, జీవ పరాగ సంపర్క సహకారాలు. ఊర్ధ్వజల పరాగ సంపర్కంలో వ్యాలీస్, నేరియా వంటి నీటి మొక్కల్లో జరుగుతుంది. అధోజల పరాగ సంపర్కంలో సముద్ర గడ్డి మొక్క జోస్టెరాలో జరుగుతుంది. జీవ పరాగ సంపర్క సహకారంలో మళ్ళీ 2 టైప్స్. ఏంటి? కీటక పరాగ సంపర్కం. కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని కీటక పరాగ సంపర్కం అంటాం. మరి ఉదాహరణకి ఏంటంటే తేనెటీగలు, చీమలు, పట్టుపురుగులు. బి ఏంటి? పక్షి పరాగ సంపర్కం. ఆర్నితోపిలి అంటే పక్షుల గురించి అధ్యయనం చేయడం. పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని పక్షి పరాగ సంపర్కం అంటారు. ఉదాహరణకి తీతువు పిట్టలు, సన్ బర్డ్స్. సి వచ్చేసి కిరోప్టోరిలిపి అంటే గబ్బిలాల వల్ల జరిగే పరాగ సంపర్కాన్ని కిరోప్టోరిపిలి అంటారు. ఇవన్నీ ఎందులో భాగాలు? మరి జీవపరాగ సంపర్క సహకారంలోని భాగాలు. డి వచ్చేసి ఏంటి? థెరోఫిలి. ఉడతల వల్ల జరిగే పరాగ సంపర్కాన్ని థెరోఫిలి అంటారు. ఒఫియోఫిలి అంటే పాముల వల్ల జరిగే పరాగ సంపర్కాన్ని ఒఫియోఫిలి అంటాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? కేంద్రకం గురించి. కేంద్రక నిర్మాణం గురించి చూద్దాం. కేంద్రక నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎన్నో క్వశ్చన్ అది? 13th ప్రీవియస్ క్వశ్చన్స్లో 13th. బాటనీ. కేంద్రక నిర్మాణం. కేంద్రకాన్ని మొదటిసారిగా 1831లో రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు. ఇది నిజ కేంద్రక జీవులలో జరిగే వివిధ రకాల క్రియలను నియంత్రించి సమన్వయపరుస్తుంది. కావున దీన్ని కణ ప్రధాన కణాంగం లేదా కణ మేధస్సు అంటారు. కేంద్రకాన్ని ఆవరించి ఉన్న 2 పొరలను కేంద్రక త్వచం అంటారు. 2 పొరలు కలుసుకోవడం వల్ల ఏర్పడిన సూక్ష్మ రంధ్రాలను కేంద్రక రంధ్రాలు అంటారు. కేంద్రకం లోపల కేంద్రక రసం, క్రోమాటిన్ పదార్థం, కేంద్రకాంశం అను నిర్మాణాలు ఉంటాయి. అంతర్దశలో క్రోమాటిన్ పదార్థం అనేక చిక్కులు పడిన దారాల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. క్రోమాటిన్ పదార్థంలో DNA, హిస్టోన్ ప్రోటీన్లు, నాన్ హిస్టోన్ ప్రోటీన్లు, RNA ఉంటాయి. ప్రతి కేంద్రకంలో 1 లేదా ఎక్కువ సంఖ్యలో ఉండే గుండ్రని ముదురంగు గల నిర్మాణాన్ని కేంద్రకాంశం అంటారు. విధులేంటి? అవి అనువంశికతలో ముఖ్య పాత్ర వహిస్తాయి. కణద్రవ్యంలో ఉన్న కణ అంగాల చర్యలన్నింటినీ కేంద్రకం ఆధీనంలో జరుగుతాయి. కావున కేంద్రకాన్ని కణమేధస్సు అంటారు. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్. ఓకేనా? కేంద్రకం యొక్క నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పత్రహరితాన్ని కలిగిన కణాంగాన్ని వివరించండి.